ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలని ఈరోజు ఫుల్ వీడియో చూపిస్తాను. ముందుగా మనకి అక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఆ సింబల్ చూసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా మన ఫైల్స్ వస్తాయి. అలా వచ్చిన తర్వాత మనకు కావాల్సిన వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. అలా వచ్చింది మనకి చూసుకోండి. మనకి వీడియో ఎన్ని నిమిషాలు ఉంది, ఎన్ని సెకండ్ ఉందని చూపించింది. దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మనం వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది అందులో ఆప్షను. దాని తర్వాత మనకి డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయింది. డైరెక్టర్ ఎలా మనం ఇక్కడ మనకు కనబడుతుంది కదా, అక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవాలి. అక్కడ టైటిల్ ఇచ్చుకుంటే మనం పర్ఫెక్ట్గా ఎస్ఈవ్ చేసుకుంటే మాత్రం మనకి వీడియో వైరల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనం టైటిల్ ఎస్ఈఓ అన్నీ కరెక్ట్గా చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కింద మనకి కనిపిస్తూ ఉండిద్ది చూడండి. మనం స్క్రోల్ చేస్తున్నాను, అక్కడ మనం ఏంటంటే మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ డిస్క్రిప్షన్ అని ఉండిద్ది. కావాలంటే నేను అక్కడ బాక్స్ లాగానే మీకు చేసి చూపిస్తాను. అది చూడండి. టైటిల్ అయిపోయిన తర్వాత దాన్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ కాపీ చేసుకొని మనం ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ కాపీ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, దాని తర్వాత మనం యాడ్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ కేటగిరీ చేస్తున్నాం అనేది లిస్ట్ పెట్టుకోవాలా. దాని తర్వాత మనం కనబడే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం ఏదైనా ఏఐ కంటెంట్ గురించి చేసామనేది ఉంటే ఎస్ అని పెట్టుకోండి. మనం ఏఐ కంటెంట్ గురించి చేయకపోతే నో అని పెట్టుకోండి. ఇక్కడ మనం ట్యాగ్స్ ఇచ్చుకోవాలా. ట్యాగ్స్ అనేవి ఏంటంటే మనం చేసే వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇచ్చుకోవాలి. అవి కాకుండా వేరే ట్యాగ్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చేసిన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఇస్తే మనకి వీడియో వైరల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక వీడియో చేసి ఇంకో వీడియోకి ట్యాగులు పెట్టామంటే అది వైరల్ అవ్వదు. అసలు మిస్కమ్యూనికేట్ అయ్యి అసలు వీడియో మనకి రీచ్ అనేది అసలు రావదు. ఇప్పుడు మనం చూసారు కదా, డిస్క్రిప్షన్లో మనం చిన్న కాపీ పేస్ట్ చేసిన తర్వాత మనం హ్యాష్ ట్యాగ్స్ ఖచ్చితంగా చేయాలి. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఇక్కడ ఇచ్చుకుంటే మనకి వీడియో వైరల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. దాని తర్వాత కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ కీవర్డ్స్ అనేవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటేనే మనకి రీచ్ అనేది ఎక్కువగా వస్తుంది యూట్యూబ్ నుంచి. మనం కీవర్డ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒకవేళ ఈ హ్యాష్ ట్యాగ్స్, ఈ కీవర్డ్స్ అనేవి మనకి ఎక్కడ దొరకట్లేదు అని అనుకుంటే మనకి చాట్ జీపీటీలో మనం ఎస్ఈఓ ఎలా చేయాలని చెప్పి దాని గురించి సపరేట్ వీడియో ఒకటి చేశాను చూడండి. దాని తర్వాత మనం ఫుల్గా మనకి హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అనేది కూడా చాట్ జీపీటీలోనే ఉంటాయి. మనం వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే మనకి వచ్చేస్తాయి. మీరేం కంగారు పడవలసిందే. ఒకసారి మీరేం చేయాలంటే మనం చేసిన సెట్టింగ్స్ ఏమంటే ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకోండి. ఒకసారి ఏంటంటే అవి ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనం కరెక్ట్గా చేసామో లేదా అనేది చూసుకోవాలి. మీరు ముందు మెయిన్గా చేసిన తర్వాత చూసుకోండి. నేను ఆల్రెడీ అంటే ఒక్కోసారి ఏంటంటే మనకు పక్కన ఫోన్స్ కానీ ఏమైనా వచ్చిందో కానీ ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోవడం వల్ల మనం తెలియక ఆటోమేటిక్గా మనం సేవ్ చేసేసుకుంటాం. మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం హ్యాష్ ట్యాగ్స్ కరెక్ట్గా పెట్టామా లేదా, మన వీడియో కన్ఫామ్గా మనం పెట్టిన హ్యాష్ ట్యాగ్ కరెక్ట్గానే ఉన్నాయి అనేది మెయిన్ మనం ప్రాపర్గా తెలుసుకోవాల్సిన విషయం. ఇవి తెలుసుకోకుండా మనం ఎట్లా పడితే అట్లా వీడియోలు పెట్టామంటే మాత్రం మనం పెట్టిన వీడియో వైరల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడి ఈ వీడియో చేసింది మనకి వీడియో వైరల్ అవ్వడం కోసమే చూడండి. దాని తర్వాత మనం హ్యాష్ ట్యాగ్స్ అన్నీ చేసిన తర్వాత ఎస్ఈఓ చేసిన తర్వాత మనం ఇలా లాస్ట్లో అప్లోడ్ అని బటన్ ఉంది కదా, ఆ బటన్ నొక్కేసినానంటే వీడియో ఆటోమేటిక్గా అదే అప్లోడ్ అయిపోద్ది. మనం ఎక్కువ ఏంటంటే హై క్వాలిటీలోనే మీరు మెయింటైన్ చేసుకోవాలా. వీడియోని ఎక్కువ హై క్వాలిటీలో మెయింటైన్ చేసుకుంటే అది ఒక మనకు ఆప్షన్ లాంటిది. ఎందుకంటే వీడియోలు యూట్యూబ్ మనకి బూస్ట్ చేస్తుంది.